తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ద్వాదశ రాశులలో భాగంగా తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి అంటారు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా సింహగణపతి దేవతోపి నమ చూసే విషయానికి నమస్కారం. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక ఐశ్వర్యం ప్రాప్తం దొరకడం కనపడుతుంది. ఎందుకంటే గత ఒక 2-3 మాసాల్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ శని గురువు నీచ స్థానం ఉండటం వల్ల శుక్రగ్రహం కొద్దిగా వీరికి బాగా సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనుకోకుండానే అకస్మాత్తుగా ధన ప్రాప్తి, అది రైతు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, మరి ఇతర ఏదైనా కావచ్చు, మరి ఎదురు చూడలేని వంటిది వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ డిసెంబర్ మాసంలో 100% జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక శుక్రుడు తులారాశికి బాగా మేలు చేయబోతున్నారు. ఆ మేలు చేయడం వల్ల తులారాశి వారికి కేరళ సాంప్రదాయం అన్నటువంటి ఒక ఆచారం ద్వారా వాళ్ళకి నాడి శాస్త్రం ప్రకారం ఆచారం వల్ల వాళ్ళకి అద్భుతమైన అంటే జ్ఞాన ప్రసన్నం కావటం అనేది జరుగుతుంటుంది. అంటే వాళ్ళు వెళ్ళేవంటి పని అంతకుండా ఏది మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది, మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. అటువంటి ఒక సిట్యువేషన్ ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో బాగుంటుంది. ఎందుకంటే గత 4 నెలల నుంచి చాలా బాధపడుతూ, చాలా ఆరోగ్యపరంగా క్షీణిస్తూ, అనేక రకమైనటువంటి సమస్యల్లో ఇరుకున్న వంటి వాళ్ళంతా కూడాను ఇప్పుడు మెరుగైన వంటి ఒక పరిస్థితికి రావటం అనేది జరుగుతుంది. ఓకే గురువుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకి ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు అంటారు? అమ్మ, సుమారుగా మనకు పెద్దగా మనం గొప్పగా చెప్పుకోలేము, అంతగా చిన్నగా చెప్పుకోలేము. కాబట్టి అన్ని విధాలమైనటువంటి ఒక స్థాయికి, మిడిల్ స్థాయికి ఉన్నారు. ఏమంటే అంత గొప్పగా లేదు, ఇంత ఇదిగా లేదు, కానీ మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకరి చేతికి చేయి జాపకుండా ఉంటారు. వారి వరకు ఒక స్థాయికి చేరడం విద్యార్థుల్లో కూడా తులారాశి వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం అనేది ప్రసన్నం అవుతూ ఉంటుంది. వాళ్ళు మంచి ఒక చదువులో కూడా ముందుకు రావడానికి ఉంటుంది. మరి వ్యాపారం కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. రైతులకు కూడా పాడి పంటలో కూడా మంచి పేరు ప్రతిష్ట రావడానికి జరుగుతుంటుంది. మరి అదే విధానంగా వడ్డీ వ్యాపారం ఇచ్చే వాళ్ళకు కూడా అతీతమైనటువంటి రుణం ఇవి రావటం మనకు జరుగుతుంది. ఓకే గురువుగారు, మరి తులారాశి వారు ఈ డిసెంబర్ మాసంలో మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాన్ని చేసుకుంటే మంచిది అంటారు? మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఒక ఆరాధన చేయటం, లక్ష్మీదేవి ఒక అష్టకం చేయటం, లక్ష్మీదేవి ఒక స్తోత్రం చదవటం వల్ల వీళ్ళ జీవితంలో అద్భుత ఫలితం రావడానికి కనపడుతుంటుంది. ఎక్కువ శాతము వీళ్ళు ఉసిరి పండుని బ్రాహ్మణులకి దానం చేయటం, ఉసిరి పండ్లతో దీపార్ధన చేయటం, ఉసిరి పండ్లతో చక్కటిగా ఏదైనా తీపి పదార్థం కానీ ఇంకేదైనా పచ్చళ్ళు లాంటివి చేసి ఇతరులకు దానం చేయటం వల్ల వీళ్ళకు అనంతమైన సంపద రావడానికి అవకాశం ఉంటుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి తులారాశి వారు ఎలాంటివి దానం చేస్తే మంచిది అని? తులారాశి వాళ్ళు అమ్మవారి ఆలయం దుర్గాదేవిలో జామకాయలు ఇవ్వటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు తులారాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్తే.